యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకే వాగ్దానంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకటేమో నేను నిన్ను విమోచించున్నానని, రెండవది భయపడకు అని, మూడవది పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని. ఇలాగా వాగ్దానంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే ఈ 2వ నెలలో దేవుడు మనకు చెందిన వాగ్దానం ఏంటంటే భయపడకు. ఆమేన్. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనము కలిగి ఉన్న దేవుడు ఎవరు అంటే జీవమగిలిన దేవుడు. పేరు పెట్టి పిలిచేది ఎవరు పిలుస్తారు? మా పేరు పెట్టి ఎవరు పిలుస్తారు? జీవమగిలిన దేవుడు పిలుస్తాడు. కన్నులుండి చూడకయు, చేతులుండి సహాయము చేయకయు, కాళ్ళుండి నడవలేకయు, హృదయం నుండి గ్రహించకయు ఉన్నటువంటి ఒక ప్రతిమ మనల్ని పేరు బట్టి పిలవలేదు. మనల్ని పేరు పెట్టి పిలుస్తున్న దైవం ఏదైనా ఉందంటే అది జీవమగిలిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈ 2వ మాసంలో దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనుషులుగా మన పేరు తెలిసిన వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే కొత్త వింతగా ఏమి ఉండదు. ఎవరైనా పిలుస్తూ ఉంటారు, అమ్మ సరోజమ్మ, అమ్మ మరియమ్మ, అమ్మ జ్ఞానమ్మ అని పిలుస్తారు. దాంట్లో పెద్ద కొత్తగా వింత ఏమి ఉండదు. కానీ దేవుడు, మనము కలిగినటువంటి దేవుడు మన పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ 2వ మాసంలో దేవుడు అంటున్నారు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పిలిచాడో రేపటి వారం ధ్యానం చేద్దాం. కానీ ప్రతి మనిషిలో భయం అనేది వెంటాడుతూ ఉంది. ఈ 2వ మాసంలో ఎవరు ఏ అనుభవాల చేత ఉంటున్నారో, ఏ భయము చేత నడిపించబడుతున్నారో బహుశా నాకు తెలియకపోవచ్చు. కానీ ఈ 2వ మాసంలో ఎవరో భయపడుతూనే ఉన్నారు, ఎవరో కలవరపడుతున్నారు, ఎవరో దిగులు చెందుతున్నారు, ఎవరో ఆవేదన చెందుతున్నారు, విచారణ చేస్తున్నారు, ఉక్కిరి బిక్కిరితో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వారితో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, భయపడకుండా ఉండాలని, ధైర్యంగా ముందుకు కొనసాగాలని దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. పలు సందర్భాలు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. దేవుడు ఎవరెవరిని పేరు పెట్టి పిలిచాడో పలు సందర్భాలు ఉన్నాయి. అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు, అబ్రహామా నేను చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. పేరు బట్టి పిలిచాడు. ఎవరైనా శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, చేయకూడని కార్యాలు జరిగిస్తూ శాపగ్రస్తమైన బ్రతుకుతూ ఉంటే వారితో కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. అబ్రహామా నేను చూపించి దేశానికి వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తానని అబ్రహామును పేరు పెట్టి పిలిచినట్లుగా మనం చూస్తాం. మగ్దలేని మరియా, సలోమి ఇద్దరు కూడా అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభును చూడడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వైపు భయపడుతున్నప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమై, మరియా భయపడకు, ప్రైజ్ ది లార్డ్, మరియా భయపడకు. పేరు పెట్టి పిలిచినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయండి. చనిపోయిన వ్యక్తి సమాధి చేయబడి 3 రోజులు అయిన తర్వాత, 2 రోజులు అయిన తర్వాత అతడు సమాధిలోనే ఉండగా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఏమని? లాజరు బయటికి రా. ఆమేన్, హల్లెలూయా. లాజరు బయటికి రా. ఒక వ్యక్తి నశించిపోతూ ఉన్నాడు, నరకానికి సమీపంగా ఉన్నాడు, పాతాళానికి అడుగులు వేస్తున్నాడు, నశించిపోయే స్థితిలో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు
అతని పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య దిగిరమ్ము, నేను నీతో కూడా నీ ఇంటికి రాబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేరు పెట్టి పిలిచే దేవుడు అండి. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయన చిత్తము కాదు. కనుకనే నశించిపోతున్న వారైనా, పాపములో కొట్టిమిట్టాడబడుతున్న వారైనా, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్న వారైనా, భయముతో వణుకుతో జీవిస్తున్నటువంటి వారికైనా కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుకనే 2వ మాసంలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నా ప్రియమైన వాళ్ళరా, నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను కొన్ని సందర్భాలు చెప్తాను. అంటే దేవుడు పేరు పెట్టి ఎలా పిలవడం వల్ల కలిగిన అనుభవం ఏంటనేది మనం కొన్ని సందర్భాలు గమనించినప్పుడు, 2013లో నా బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సేవ చేయాలనే ఉద్దేశం మాకైతే లేదు. కానీ ట్రైనింగ్ పోయి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పలు సందర్భాలు దేవుడు పిలిచిన సందర్భాలు. ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఉంటామా, ఎవరో పిలిచినట్లు. బయటికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. బైక్లో వెళుతుంటే ఎవరో పిలిచినట్లు, ఎవరో ఆపినట్లు. తిరిగి చూస్తే ఎవరు ఉండరు. పలు సందర్భాలు దేవుడు నన్ను పిలిచాడు. కానీ దేవుని మాటకు అవిధేయత చూపాను. దేవుని మాటను విన్నటువంటి వాడను కాను. తర్వాత సేవకురాల్ని కూడా పలు సందర్భాలు దేవుడు పిలిచాడు. అయినప్పటికీ కూడా మేము లెక్క చేయలేదు. దేవుడు మమ్మల్ని గద్దించినప్పుడు, దేవుడు కొన్ని హెచ్చరికలు జారీ చేసిన తర్వాత దేవుని మాటకు లోబడడం, ఇదిగో ఈ మహిమగిలిన పరిచర్యలో దేవుడు చిన్న పాత్రగా మమ్మల్ని వాడుకోవడం జరిగింది. కారణం ఏంటంటే, ఆయన పిలిచిన దేవుడు, మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాలు అంటే ఇంకా ఎందుకు ఈ బ్రతుకు, చనిపోదామన్నటువంటి సందర్భాల్లో కూడా, సూసైడ్ చేసుకునే సమయంలో కూడా దేవుడు వాగ్దానం ద్వారానే నాతో మాట్లాడాడు. భయపడకు, చూడు నేను నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి వాగ్దాన సందేశాలు దేవుడు మాట్లాడము, పిలవడము అనేక రకాలుగా నా జీవితంలో ఉన్నాయి. ఎందుకని చెప్తున్నానంటే, దేవుడు మనల్ని పిలిచే దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడు. కనుకనే మన వ్యక్తిగత జీవితాల్లో మనము నడిపించబడుతున్నప్పుడు భయమే కానీ శ్రమలే కానీ శోధనలే కానీ ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము కలిగి ఉన్న దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నేను అంటాను, ఒక మనిషి జీవితంలో భయం ఎందుకు వస్తుంది? ఒక మనిషి జీవితంలో భయం ఎందుకు వస్తుంది? ఒక మనిషి ఎందుకు భయపడతాడు? ఎందుకు భయపడతాడమ్మా? మీకు భయమే రాలేదా? అసలు భయం ఏంటో మీకు తెలియదా? నేను చెప్పేవాడిని అప్పుడప్పుడు, బిల్టప్ డైలాగ్ కొడతా ఉంటాను అప్పుడప్పుడు. ఇది వరకు అండి భయానికి మీనింగ్ తెలియని ఉత్తత్త డైలాగులు అన్నీ. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాదని చెప్పి అప్పుడప్పుడు ప్రగల్భాలు పలికేవాడిని. ప్రతి మనిషి జీవితంలో కూడా భయం అనేది ఉంటుంది. ప్రతి మనిషి కూడా భయపడుతూనే ఉంటాడు. అది ఏ సందర్భమైనా కావచ్చు. పిల్లలు ఎదిగారనుకోండి, పెద్దవారు అయ్యారనుకోండి, వారిని చూసినప్పుడు కాస్త భయం. ఎక్కడ లోకంలో కలిసిపోతారో, ఎక్కడ చెడు సహవాసాలకి, చెడు అలవాట్లకి వాళ్ళు బానిసలు అవుతారో, ఎక్కడ ఏ చేయకూడని కార్యం జరిగిస్తారో, ఎక్కడ నుండి ఏ శ్రమను తీసుకొని వస్తారో, వాళ్ళని చూసినప్పటి నుంచి కూడా ఒక తెలియని భయం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, రేపటికి అనుకున్నది చేసుకుంటామో చేసుకోలేమో, కనీసం 3 పూట్లనే తింటామో తినలేమో అన్నటువంటి భయం. విపరీతంగా అప్పులు చేసామనుకోండి, అప్పుడు వాడిని మొహం చూసినప్పుడల్లా, అప్పు ఇచ్చిన వాడిని మొహం చూసినప్పుడల్లా భయం. ఎక్కడ అవమానకరంగా మాట్లాడతాడేమోనని. మనిషి జీవితంలో అనారోగ్యం వచ్చింది అనుకోండి, చనిపోతానేమోనని భయం. ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఒక మనిషి జీవితంలో అనేక రకాలను బట్టి భయపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 2వ మాసంలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఒక మనిషి జీవితంలో భయం ఎందుకు వస్తుందో ఒక 3 అనుభవాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక మనిషి జీవితంలో భయం ఎందుకు వస్తుందో 3 అనుభవాలను చెప్తాను. మొట్టమొదటి అనుభవం, ఆదికాండము 3వ అధ్యాయము
10వ వాక్యం, ఆదికాండము 3వ అధ్యాయము. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఒంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. అందుకతడు, చాలక్క, అందుకతడు ఎవరతడు అమ్మా? ఆదాము. హల్లెలూయా. అందుకతడు నీ స్వరము వినబడగానే అతడు ఏం చేశాడు? ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? అక్కడ నీ స్వరము వినగా నేను దాచిపెట్టుకుంటుని భయముతో. ఆదాము దేవుని స్వరం వినగానే భయపడి ఎందుకు దాచిపెట్టుకున్నాడు? అమ్మ, నా వైపు చూడాలి. రేపు ఎగ్జామ్ ఉందా మీకేమన్నా? దీర్ఘంగా చూస్తున్నారు బైబిల్ దిక్కు. వాక్యం చదివేటప్పుడు మాత్రమే బైబిల్ దిక్కు చూడాలి. చదివిన తర్వాత వివరించేటప్పుడు మనము చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఆదాము దేవుని స్వరము వినబడగానే భయపడి దాచిపెట్టుకున్నాడు. ఎందుకని? ఆ దిగంబరుగా ఉండడం గల కారణం ఏంటి అమ్మా? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించడం అంటే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఈ పాపము చేయడం వలన ఈ ఆదాము గారికి ఏం కలిగిందంటే అక్కడ భయం. దేవుడు చెప్పాడు, రే బాబు, నీకోసము ఈ తోటను నిర్మించాను. ఈ తోటలో ఉన్న సమస్త ఫలాలు నీకు ఇష్టమైనవన్నీ కూడా కోచుకొని తినేసాయి, నీకు కాదన్నాను. కానీ ఒకే ఒక పండు జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఈ మాటను మీరకూడదు, నా ఆజ్ఞను మీరు తిరస్కరించకూడదు, ఆ పండును మాత్రమే నువ్వు తినకూడదని చెప్పి వెళ్ళిపోయేవాడు. ప్రతి సాయంకాల సంధ్య వేళ మరలా వచ్చి ఆదాముతో కాసేపు మాట్లాడుకొని వెళ్ళేవారు. అయితే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను అతిక్రమించాడు. ఈ తోటలో ఉన్నటువంటి సమస్త పదార్థాన్ని, సమస్త ఫలాలను తినచ్చు, కానీ ఆ పండును మాత్రం నువ్వు తినకూడదని చెప్పి వెళ్ళేవాడు. ఈ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఆ తోటలో ఉన్నప్పుడు కుయుక్తిగా సాతానుడు సర్పం వల్లే వచ్చి వారితో మాట్లాడి వారిని మోసపుచ్చి దేవుని మాటను తిరస్కరించేటట్లుగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా, ఈ పాపమేంటో తెలియనటువంటి ఇరువురికి పాపము చేసేటట్లుగా ఈ కుయుక్తి కలిగినటువంటి అపవాది వారిని మోసపుచ్చాడు. వెంటనే అపవాది మాటలకు మోసపోయి దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించి ఆ పండు తిన్నారు. తిన్న తర్వాత ఏం కలిగిందంటే, ఆ పాపము చేసిన తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఇంకా వేరేదేం కాదు. దేవుని మాట వినకపోవడమే పాపం. ఆ పాపం చేసిన తర్వాత వాళ్ళు దిగంబరులుగా ఉన్నటువంటి సంగతి తెలిసిపోయింది. అంతవరకు వాళ్ళు దిగంబరులని, వాళ్ళు వస్త్రాలు కప్పుకోవాలని ఇటువంటి ఏమి తెలియవు. వెంటనే ఆ పాపం చేసిన వెంటనే వాళ్ళు దిగంబరులమని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత సిగ్గుతో తల దాచుకోవడానికి కోసమని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాచిపెట్టుకున్నారు. ఇంకా దేవుడు యథావిధిగా వస్తాడు కదా, యథావిధిగా వచ్చి, ఆదామా ఎక్కడున్నా? ఆదామా ఏమంటారమ్మా? ఎక్కడున్నావు దాని ఇంగ్లీష్లో? వేర్ ఆర్ యూనా? ఆదామా ఎక్కడున్నావు అన్న వెంటనే ఆ స్వరం వినబడగానే ఆదాములోకి ఏమొచ్చింది? భయం. ఈ భయం రావడం గల కారణం ఏంటి? పాపం. ఆజ్ఞను అతిక్రమించడం వలన జీతం మరణం. ఈ పాపము చేయడం వల్ల ఆ ఆదాములకి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. అంతవరకు భయం ఏంటేంటో ఆదాముకు తెలీదు, దిగంబరత్వం ఏంటో ఆదాముకు తెలీదు, మోసం చేయడం ఏంటో ఆదాముకు తెలీదు, దేవుడి మాట అతిక్రమించడం ఏంటో కూడా ఆదాముకు తెలియదు. ఎప్పుడైతే అపవాది అనబడేవాని కుయుక్తికి, వాని అనాలోచనకి ఎప్పుడైతే ఇతను మోసపోయాడో పాపం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. తర్వాత ఏం చేశాడంటే తన జీవితంలోకి భయం అన్నది ప్రవేశించింది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి జీవితంలోకి పాపం రావడానికి భయం రావడం గల కారణం ఏంటి? పాపం చేయడం ద్వారా, పాపాన్ని బట్టి మనిషి జీవితంలో భయం వస్తుంది. పాపమును బట్టి ఒక మనిషి జీవితంలో భయం వస్తుంది. వెంటనే అతడు భయపడి ఆ చెట్టు పొదలో దాచిపెట్టుకున్న తర్వాత దేవుడు అంటాడు, 11వ వచనం చదవండి అక్క ఒకసారి.
దేవుడు అంటారు, అందుకు ఆయన నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అన్నాను. ఇక్కడ నీకు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నిన్ను మోసపుచ్చిన వాడెవడు? నిన్ను పాపము చేసేట్లుగా ప్రేరేపించిన వాడెవడు అని ఆదామును అక్కడ గద్దించినట్లుగా మనం చూస్తాం. ఒక మనిషి జీవితంలోకి భయం రావడం గల కారణం ఏంటంటే పాపము చేయడం ద్వారా, లేదా దేవుని మాటను వినకపోవడం ద్వారా, దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించడం ద్వారా ఒక మనిషి జీవితంలో పాపం అనేది వస్తుంది. ఆ పాపం వలన మనిషికి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఎసన్న గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పేవారు. ఏంటంటే మీటింగ్స్ అయిపోయిన తర్వాత అన్నగారు రెస్ట్ తీసుకోవడం కోసమని ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఆకలిస్తుందని చెప్పేసి తన దగ్గర ఒక చిన్న పిల్లాడు పరిచయం చేసేవాడు. ఒక 11-12 సంవత్సరాల ఒక చిన్న బాలుడు అన్నగారికి తోడుగా పెట్టారు. అన్నగారికి ఎక్కువ ఆకలడం ద్వారా ఏం చేశాడంటే, రే బాబు, ఈ 10 రూపాయల డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ రోడ్లో ఐస్ క్రీమ్ వెళ్తుంది కదా, వినాలి, ఐస్ క్రీమ్ వెళుతుంది కదా, నీకు ఒక ఐస్ క్రీము, నాకు ఒక ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పేసి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించాడు. ఆ బాబు ఇక ఐస్ క్రీమ్ తినొచ్చని చెప్పేసి సంతోషంగా వెళ్ళాడు. 2 ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత టపీ మని తన ఐస్ క్రీమ్ తినేశాడు. ఇంకా మిగిలింది ఏంటి అమ్మ? 2 ఐసులో ఒక ఐస్ తినేశాడు. ఇంకా ఒక ఐస్ ఉంటుంది కదా, ఆ అన్నగారి దగ్గరికి వచ్చే లోపల అది కారిపోతూ ఉంటుంది. కారిపోతున్నప్పుడు అనవసరం కారిపోవడం ఎందుకని చెప్పేసి అది కూడా తినడానికి ప్రారంభించాడు. తిన్నగా అన్న దగ్గరికి వెళ్ళేసరికి ఒక కాలు భాగం కరిగిపోయింది. తర్వాత ఏసన్న గారు ఏమన్నారంటే, తీసుకోవాలి కదా, తీసుకోక ముందు పోయి ఏమన్నాడంటే, రే నా ఐస్ క్రీమ్ కూడా తిన్నావారా అని అడిగాడు. తిన్నానండి, కారిపోతుంటే తిన్నానండి అని చెప్పొచ్చు కదా. అతను ఏమంటున్నాడంటే, లేదు నేను తినలేదు, ప్రామిస్, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, నేను తినలేదంటే తినలేదు. భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వణికిపోతున్నాడు. అయ్యా కారిపోతుంటే తినాలయ్యా అంటే ఒక మాట పోతుంది కదా. తిన్నా కూడా నేను తినలేదు, మా అమ్మ తోడు, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు అంటున్నాడు. అతడు అబద్ధం చెప్తున్నప్పటికీ కూడా, అతడు భయపడుతున్నప్పటికీ కూడా అతడు తిన్నట్లుగా ఏం కనబడుతుంది అక్కడ? పాలు తాగిన పిల్లికి ఏం కనబడతాయి? పిల్లి పాలు తాగి మౌనంగా ఉంటుంది, నేనేం తాగలేదు అన్నట్లుగా తన మూతి చెప్తుంది పాలు తాగిందో లేదో. ఈ బాబు కూడా ఐస్ క్రీమ్ తిన్నాడో లేదో తన మూతి చెప్తుంది ఒకవైపు. పైగా అతడు భయపడుతున్నాడు. భయపడడం గల కారణం ఏంటంటే అతడు చెప్పిన పని సక్రంగా చేయలేదు, చేయకూడని పని చేశాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి జీవితంలో భయం అన్నది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే మనిషి జీవితంలోకి పాపం వచ్చినప్పుడు. పాపం ద్వారా భయం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పరిచర్యలు కొనసాగించబడుతున్నప్పుడు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఒక తల్లిగారు యవనస్తురాలు బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంటా ఉంది. బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంటా ఉన్నప్పుడు తిన్నంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తారా, నీళ్ళు చేది నాకు నీళ్ళు ఇస్తారా, దాహం తీరుస్తారా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా మేమేమో సమరయులం, మీరేమో యూదులు, మా నీళ్ళు మీరు తాగకూడదు కదంటే. అట్లా మాట కలిసిన తర్వాత ఆయన అంటాడు, నీవిచ్చిన నీళ్ళు తాగితే మరలా దప్పికొంటానేమో, కానీ నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు తాగితే ఇక ఎన్నడూ కూడా దప్పికొనవు అన్నప్పుడు, అయ్యా నాకు ఆ నీళ్ళు కావాలి, ఆ నీళ్ళేంటో, ఆ స్పెషల్ ఏంటో నాకు కావాలి అని అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, నీకు ఈ నీళ్లు కావాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా చెప్తాడు. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురన్నప్పుడు ఆయన ఇక్కడ లేడయ్యా ఏదో సంథింగ్ చెప్పిన తర్వాత ఆయన అంటారు, నువ్వు ఎంతమంది భర్తలను తీసుకొని వస్తావు? అప్పటికే 5 భర్తలను మార్చేసావు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అని తన జీవిత రహస్యాన్ని దేవుడు చెప్పినప్పుడు ఆమెలో ఉన్నటువంటి పాపము ఆమె తెలుసుకున్న తర్వాత భయపడుతుంది. వెంటనే ఆయన కొన్ని మాటలు దేవుని వాక్యం చెప్పడం ద్వారా ఆమెలో ఒక మారు మనసు పొంది రక్షించబడి తన గ్రామానికి వెళ్ళి అనేకులకి సువార్తను ప్రకటించి తన గ్రామం అంతటిని కూడా రక్షించుకున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తాం. ఆ సమస్త్రీ భయపడడం గల కారణం ఏంటంటే
ఆమెలో ఉన్నది ఏంటి? పాపం. పాపం వలన భయం కలుగుతుంది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఈ పాపం మనలో ప్రవేశించకుండా, ఈ పాపం జోలికి మనం పోకుండా ధైర్యముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఒక మనిషి జీవితంలో భయం కలగడం గల కారణం ఏంటంటే పాపాన్ని బట్టి భయం కలుగుతుంది. రెండవది మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యం. త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యం. గాలిని చూచి భయపడి మునిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. చాలక్క. అక్కడ ఒక వ్యక్తి భయపడడానికి గల రెండవ కారణం మీతో చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా ఒక వ్యక్తి భయపడడం గల కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి భయపడతాడు. రెండవదిగా వ్యక్తిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి భయపడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి కొంతమంది ఏమో భయపడతారు. అయ్యో భూతం, అయ్యో దయ్యం అని కేకలు వేస్తారు. దేవుడు సెలవిచ్చి, ఇదిగో నేనే, భయపడకండి, నేనే అని చెప్పిన తర్వాత అందరేమో కాముగా ఉన్నారు. ఓహో యేసుక్రీస్తు ప్రభుల వారా అని చెప్పేసి కొంతమంది కాముగా ఉన్నారు, కొంతమంది ఆశ్చర్యపడ్డారు. దేవుడు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు, ఇది చూడడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకై స్తోత్రం అని కొంతమంది మనసులో అనుకొని మౌనంగా ఉన్నారు. పేతురులో ఉన్నటువంటి రెండవ అనుభవం ఏంటంటే అతనికి దుడుకు, తొందరపాటుతనం, ఏ విషయాన్ని చూసినా ఉండేవాడు కాదు. ఈ దుడుకు పేతురు ఏం చేశాడంటే, నేనే అని చెప్పిన వెంటనే, ప్రభువా మీరేనా? అయితే నేను కూడా నీటి మీద నడవాలి, గివ్ మీ పర్మిషన్, నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా నీటి మీద నడుస్తానని చెప్పిన తర్వాత పిల్లల మాట తండ్రి ఎప్పుడైనా కాదంటారండి? కాదన్నారు. సరే పేతురు, నువ్వు రావాలనుకుంటున్నావు కదా, నీటి మీద నడవాలనుకుంటున్నావు కదా, ఓకే వచ్చేసేయని చెప్తారు. చెప్పిన వెంటనే ఆ నీటి మీద పాదములు మోపి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిని చూచినంత వరకు ఆ నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే సైడ్ పక్కన ఒక గాలి రేగడం ద్వారా, ఆ గాలి వీచడం ద్వారా ఆ గాలిని ఎప్పుడైతే చూశాడో దేవుని మర్చిపోయి ఆ గాలిని చూసి అవిశ్వాసానికి స్థానం ఇచ్చాడు తన హృదయంలో. పేతురు దేవుని చూసినంత వరకేమో నీటి మీద నడిచాడు. దేవుని చూడకుండా ఎగసిపడుతున్నటువంటి గాలిని చూసి భయపడ్డాడు. అంటే భయపడి ఏం చేశాడు? ఇంత పెద్ద గాలి వీస్తుంది కదా, ఈ గాలి ద్వారా నేను ఎక్కడ మునిగిపోతానేమో అన్నటువంటి అవిశ్వాసపు ఆలోచన చేయడం ద్వారా నిశ్చయంగా అతను మునిగిపోసాగాడు. మునిగిపోవడం మాత్రమే కాదు, ఆ మునిగిపోతున్నప్పుడు పేతురు చెయ్యి పైకి చాపి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. వెంటనే దేవుడు తన చెయ్యి పట్టుకొని ఆ నీటిలోంచి పైకి లేపి అతను రక్షిస్తాడు. రక్షించిన తర్వాత అక్కడ పేతురుతో ఒక మాట అంటాడు, అల్పవిశ్వాసి, చదవనక్క, అల్పవిశ్వాసి నువ్వెందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఆ మనిషి భయపడి కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించని భయపడి కేకలు వేస్తున్నాడు. అతడు భయపడం గల కారణం ఏంటంటే అల్ప విశ్వాసం, అంటే అవిశ్వాసము ఉండడం ద్వారా మునిగిపోవడానికి కారకుడయ్యాడు. అవిశ్వాసం ఉండడం ద్వారా తన హృదయంలో భయం పుట్టింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనము భయపడుతున్నాము అంటే గల కారణం మనలో ఉన్నటువంటి విశ్వాసం ఉన్నంత వరకు కూడా ఏ మనిషి కూడా భయపడడు. విశ్వాసం ఉన్నంత వరకు కూడా ఏ నరుడు కూడా ఆలోచించడు. బైబిల్లో ఉంటుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, విశ్వాస వీరులు రాజ్యాలు జయించారు, విశ్వాసంతో మన పితరులు సింహాల నోలను మోయించారు.
విశ్వాసంతో మన పితరులు చెరసాలని బంధకాలని కూడా జయించారు. విశ్వాసంతో మన పితరులు రంపాలతో కోయబడ్డారు, ఆ రంపాలను కూడా జయించారు. ఇవన్నీ జరగడం గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ధైర్యాన్ని పొందుకుంటారు. అవిశ్వాసాన్ని బట్టి భయపడతారు. దానియేలు నేను సింహాల బోన్లో వేస్తారంట, నువ్వు సింహాల బోన్లో వేసిన వెంటనే ఆ సింహాలు నిన్ను నమిలేస్తాయి, తినేస్తాయని చెప్పిన తర్వాత దానియేలు ఏమన్నా భయపడ్డా? ఎందుకని భయపడలేదమ్మా? ఎందుకని భయపడలేదు? అతనికి ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి అతనికి ధైర్యం కూడా ఉంది. భౌతికంగా మనకు కనబడుతున్నటువంటి సింహాలకి నేను భయపడితే ఎలా? నా దేవుడు ఎవరు తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహం, అది పెద్ద సింహం. ఈ సింహాలకు నేను ఎందుకు భయపడాలి? ప్రైజ్ ద లార్డ్. తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి అతనికి ధైర్యంగా సింహాల బోన్లోకి వెళ్ళాడు. ప్రార్థన చేసేవాడు ఎక్కడన్నా కూడా ప్రార్థన చేస్తాడు. ఆ సింహాల బోన్లో కూడా ప్రార్థన చేశాడు. తన ప్రార్థన, తనకున్నటువంటి ధైర్యం ఏం చేసిందంటే సింహాల నోళ్ళు మూతబడేటట్లుగా చేసింది. అరే షడ్రక్ మేషక్ అబేద్కనులు, మీరు ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తారంట, ఖాళీ బూడిదైపోతారేమో. ఒకసారి ఆ ప్రతిమకు నమస్కరిస్తే పోతుంది కదా. వారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, మా దేవుడు అగ్నిగుండంలో నుండి కూడా మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోనివ్వండి, ఆయన రక్షించకపోయినా మేము మాత్రము ఈ ప్రతిమకు నమస్కరించు. ఇంతటి ధైర్యం వారికి కలగడం గల కారణం ఏంటి? వారిలో ఉన్నటువంటి విశ్వాసం. నా ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది, అవిశ్వాసము భయాన్ని పుట్టిస్తుంది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, భయము ఒక మనిషిలోకి రావడం గల కారణం ఏంటంటే అవిశ్వాసాన్ని బట్టి భయం కలుగుతుంది. అవిశ్వాస సంబంధులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేరు. తోమాలటువంటి అవిశ్వాసాన్ని కూడా దేవుడు సరిచేసినట్లుగా మనం చూస్తాం. అయ్యా నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను, నేను విశ్వసించనని చెప్పిన తర్వాత దేవుడే మరలా ప్రత్యక్షమై తన గాయాల్ని ప్రత్యక్షపరచుకొని, ఇదిగో చూచి నమ్మిన వాని కంటే కూడా చూడక నమ్మిన వారు ధన్యులు, నువ్వు అవిశ్వాసమై ఉండక విశ్వాసమే ఉండుమని తన అవిశ్వాసాన్ని తొలగించి తోమా గారికి విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఒక విశ్వాసం ఉన్నప్పుడు భయము కలగదు. విశ్వాసంగా మనం ఉన్నప్పుడు భయము ఏమాత్రం కూడా కలగదు. కనుకనే అవిశ్వాసంగా ఉన్నప్పుడు భయం కలుగుతుంది. అవిశ్వాసానికి మనము ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. విశ్వాసం ఎలా కలుగుతుంది? ఒక మనిషిలో విశ్వాసం ఎలా కలుగుతుందిమా? విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎక్కడో అమ్మరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మార్కు సువార్తలో 9వ అధ్యాయము రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం ఇక్కడ ఉంటుంది. వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. మనలో విశ్వాసం ఉందో అవిశ్వాసం ఉందో ఒకసారి మనమే పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో అవిశ్వాసం ఉందనుకోండి, దేవుని మాటలు వినటానికి మనం ప్రారంభించాలి. ఆమేన్. దేవుని మాటలు వినటానికి మనం ఆసక్తి చూపాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వలన ఏం కలుగుతుందమ్మా? విశ్వాసం వలన ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. అదే అవిశ్వాసం ఉందనుకోండి, భయం కలుగుతుంది. కాబట్టి మనకు విశ్వాసం కావాలి అంటే, విశ్వాసం మనలో కలగాలి అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. దావీదు విశ్వాసంతో ఒక మాట అంటాడండి, చాలా ధైర్యం, చాలా సంతోషం అనిపిస్తుంది ఈ మాట విన్నప్పుడు. 118, 17, 18 వచనంలో ఒక మాట ఉంటుంది. దావీదు ఈ మాట అంటాడు, విశ్వాసంతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను చావను సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను. ఆమేన్. ఎంత విశ్వాసం అంటే ఈ మాట చెప్తారండి? ఎంత విశ్వాసం అంటే ఈ మాట చెప్తారు? ఎవరైనా మన వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్దవారైన వారు, ఆత్మీయంగా బలపరచబడిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తారు, అమ్మా మనిషికి అన్నది చావన్నది ఖచ్చితంగా వస్తుంది, ఎవరొకరు మీరు ఒకరి నుండి ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే. ఆ మాత్రం దానికి నువ్వు భయపడడం ఎందుకు, ఏడవడం ఎందుకు అమ్మా? ఏదో ఒక రోజు నువ్వైనా నేనైనా
పోవాల్సిందే చెప్తారు కదా. మీకు ఎవరు చెప్పారు లేదా? చెప్తారా లేదమ్మా? ప్రతి మనిషికి కూడా చావు అనేది వస్తుందమ్మా. ఈ మాత్రం దానికి మీరు భయపడడం ఎందుకు, ఏడవడం ఎందుకు, గుండెలు రోధించుకొని బాధించుకొని ఇలా కన్నీరు కార్చడం ఎందుకు? ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే. ఈరోజు వాళ్ళు, రేపు మనము. వెనక ముందు పోవాల్సిందే, కానీ నిలిచి ఉండడం మాత్రము ఇది అసాధ్యం అని చెప్తూ ఉంటారు. కానీ విశ్వాసములో బలము పొందినవాడు, విశ్వాసములో స్థిరపరచబడిన వాడు ఈ మాట చెప్తారు. దావీదులాగా ఏమని చెప్పాడు దావీదు? ఏమని చెప్పాడమ్మా? 30 సార్లు చెప్తే అది గర్ర గర్ర తిరుగుతూ ఉంటుంది. టైం లేదు. ఇప్పుడు మళ్ళీ బద్వేలకి వెళ్ళి అక్కడ బల్ల ఇవ్వాలి. కానీ మీకు కొంచెమన్నా వాక్యం అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. విశ్వాసములో బలపడిన వాడు, విశ్వాసములో ఆరితెలిన వాడు ఏ మాట చెప్తాడంటే, నేను చావను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను. ఈ మాట చెప్తారు విశ్వాసంలో బలం పొందినవారు. విశ్వాసం లేదనుకోండి, ఏదో ఒక రోజు పోవాల్సిందే, ఇంకేం చేద్దాం, కర్మ లాంటిది అని చెప్పి అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. ఏంటండి అంటే విశ్వాసం ఉన్న వాళ్ళు చనిపోరా అని అనుకోవచ్చు. దేవుని వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా ఒక మనిషిలోకి భయం రావడం గల కారణం అవిశ్వాసాన్ని బట్టి భయపడతారు, పాపాన్ని బట్టి భయపడతారు, అవిశ్వాసాన్ని బట్టి భయపడతారు. ఏమో ఈరోజు ఏం దోశ తిని వచ్చారు, ఏమో చాలా డల్గా, చాలా నీరసంగా కనబడుతున్నారు. ఇంకా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము 36-43. త్వరగా లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వాక్యం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, నీకు సమాధానము కలుగును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తనకు కనబడినని తలంచి. ఇక్కడ ఇరువురు వ్యక్తులు మార్గ మధ్యంలో నడుచుకుంటూ వెళుతున్నారు. స్కూల్లో చిన్నపిల్లలకి పాఠాలు చెప్పినట్లుగా చెప్పాల్సి వస్తుంది మీకు. ఆమేన్. చిన్నపిల్లలకి నాకున్నటువంటి ఆసక్తి, నాకున్నటువంటి రౌద్రం, నాకున్నటువంటి ఆవేశం మామూలు కాదు. అంటే దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించాలి, చాలా బలంగా ప్రకటించాలనేటువంటి నాకున్నటువంటి ఆసక్తి అది. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లలకి ఈ ఉ అన్నట్టుగా నేర్పించాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మీకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు త్రోవలో మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంతమంది మా? ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు వెళుతూ కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. అయ్యో, యేసుక్రీస్తు ప్రభుల వారిని అనవసరంగా సెలవేశారు కదరా, ఆయన ఏ పాపం లేదని రాజుగారు కూడా తీర్పు తీర్చారు కదా, అయినప్పటికీ కూడా ఆయన అనవసరంగా ఆయన చిత్రహింసలు గురి చేశారు, గాయపరిచారు, కొరడాలతో కొట్టారు, వస్త్రాలు చించేశారు, తన గడ్డాన్ని లాగారు, ముఖం మీద ఉమ్మి వేశారు, రాజు కథను అని అపహాస్యం చేసి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన ఎంతో చిత్రహింసలు గురి చేశారు. మొత్తం మీద ఆయన చనిపోయాడు. ఇది పాపం కదా, ఇది నేరం కదా, ఇది ఘోరం కదా అని ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళుతుంటే వారి మధ్యలో వారితో కూడా దేవుడు ప్రత్యక్షమై, మీకు సమాధానము కలుగును గాక, ఆమేన్ అని మీలాగా వాళ్ళు చెప్పలేదే. ఇద్దరు వ్యక్తులేమో దేవుని గురించి మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో వారితో కూడా నడిచి వారికి ప్రత్యక్షమై, ఇదిగో మీకు సమాధానము కలుగును గాక అనే వెంటనే వాళ్ళు భూతమని భయాక్రాంతులయ్యారు. మూడవదిగా, ఒక మనిషి జీవితంలో భయం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని స్వరాన్ని విన్నప్పుడు. అంటే మనుషులం కదండి మనం. దేవుని స్వరం విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భయం కలిగినప్పటికీ కూడా ఆ మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వచ్చి మీకు సమాధానము కలుగును గాక అన్న వెంటనే వాళ్ళు, అయ్యో భూతం నీకు సమాధానం కలుగును అంటదా? దయ్యం వచ్చి అబ్బా మీ సమాధానంగా ఉండండి అంటదా? దేవుడు ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అన్న వెంటనే వాళ్ళు భూతమని భయాక్రాంతులయ్యారు.
భూతమని భయాక్రాంతులయ్యారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇరువురు వారికి సమాధానం కలగడం గల కారణం ఏంటంటే వారు ఏం మాట్లాడుకుంటున్నారు? అక్కడ మనమేం మాట్లాడుకుంటున్నాం? ఇద్దరు వ్యక్తులు ఒకసారి జమయ్యారంటే, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ ఇద్దరు వ్యక్తులు ఒకచోట జమ అయ్యారంటే ఏం మాట్లాడుకుంటారు? మనకు సమాధానం రాకపోవడం గల కారణం ఏంటి? అక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. అనవసరంగా ఆయన సిలువేశారు, అనవసరంగా గాయపరిచారు, అనవసరంగా ఆయన చిత్రహింసలు గురి చేశారు. ఇది ఘోరం, ఇది అన్యాయం కదా అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, వాళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారని వారి మధ్యకి దేవుడు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. మరి మన వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేందో నాకు అర్థం కాదు. ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 7 గంటల వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏం మాట్లాడుకుంటాయి వాళ్ళకు అంతగా? ఒకవేళ వారి మాటలు దేవునికి సంబంధించినటువంటి మాటలు అయితే దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. ఒకవేళ వారి మాటలు దేవుని కూర్చున్నటువంటి ధ్యానం అయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇవి కాకుండా లోక సంబంధమైన విషయాలతో, లోక సంబంధమైన వార్తలతో వాళ్ళు మునిగి నిమగ్నులైపోతా ఉంటే ఉన్నటువంటి సమాధానం కూడా దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా ఒక మనిషిలో భయం కలగడం గల కారణం ఏంటంటే దేవుని మాటను బట్టి భయం కలుగుతుంది. ధైర్యవంతులు, విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధులు, ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళైతే దేవుని స్వరాన్ని విని ఆసక్తిగా ఆస్వాదిస్తారు. అయితే దేవుని స్వరం వినకుండా, ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని వింటే భయపడతారు. దేవుడు స్వరం ఇప్పి మనతో మాట్లాడతాడండి. ఎంతమంది నమ్ముతారు మీరు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తన స్వరము చేత మనతో మాట్లాడతాడు. ఒక చిన్న పిల్లాడు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇంతవరకు మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు, ఇంతవరకు మమ్మల్ని కాపాడారు, మీకు స్తోత్రాలు, ఈ 3 పూట్ల మాకు భోజనం ఇచ్చారు, మీకు స్తోత్రాలు అని ప్రార్థన చేసుకొని పడుకున్నాడండి. పడుకున్న వెంటనే స్వరం వినపడుతుంది, సమూయేలు. ఆమేన్. ఊహించుకోండి, ఒకసారి ఊహించుకోండి. ఎస్తేరు, అబ్బా ఎంత బాగుంటుందో కదా ఆ స్వరం వినగానే, ఎంత బాగుంటుంది. ఆ చిన్న బాలుడు ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. వెంటనే స్వరం వినపడుతుంది, సమూయేలు అని 2-3 సార్లు దేవుడు పిలిస్తే, తన సేవకుడు పిలిచాడేమని చెప్పేసి సేవకుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నన్ను ఏమైనా మీరు పిలిచారా? లేదే. సరే, పిలవలేదా? ఓకే అని మరలా పడుకుంటాడా? పడుకునే వెంటనే సమూయేలు. చిన్న బాలుడు దేవుని స్వరాన్ని విన్నాడండి. మన జీవితంలో ఏనాడైనా దేవుని స్వరాన్ని విన్నామా? ఏనాడైనా దేవుని స్పర్శను అనుభవించామా? ఏనాడైనా దేవుని ఆ ముఖ కవలికలు గమనించామా? ఏనాడైనా దేవుని ముఖ దర్శనాన్ని నిదానించి చూసామా? చిన్న బాలుడు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని పడుకొని ఉంటే దేవుని స్వరం, సమూయేలు. ఆ సమూయేలు గ్రంథంలో మనము చూస్తే ఒకసారి అక్కడ దేవుని స్వరం వినడం, దేవుని మాట్లాడము చాలా అరుదంట. చాలా సమయం అయిపోయింది అప్పటికి. ఒకప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు దేవుడు స్వరమిప్పి మాట్లాడేవాడు. ప్రజలలో అవిధేయత, ప్రజలలో తిరుగుబాటు, ప్రజలలో పాపం విస్తరించడం ద్వారా దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు ప్రజలతో మాట్లాడడం మానేశాడు. చాలా జనముల తర్వాత, చాలా కాలము తర్వాత మరలా సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలిచిన తర్వాత ఏలి అనబడే దైవ సేవకుడు చెప్తాడు, అయ్యా నేను పిలవలేదు, కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళి చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనే మాట చెప్పు. దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటను చెప్తాడని చెప్పిన తర్వాత ఈ బాలుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళి, చిత్తం ప్రభువా సెలవు ఇవ్వము, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చిన్న బాలుడు చెప్పిన తర్వాత దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాట చెప్పేస్తాడు. సమూయేలు, మీ సేవకుని కుమారులు ఉన్నారే దేవుని మందిరంలో, వాళ్ళు అతిగా ప్రవర్తిస్తున్నారు, నీ సేవకుని చెప్పు వారిని సరి చేసుకోమని, లేకపోతే ఇంకా నేను చర్య తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత సమూయేలు సేవకుని చెప్పడానికి భయపడతాడు. ఎందుకంటే తన కుమారులు కదండి.
అయ్యా సేవకుడా, నీ కుమారులు ఇలా ప్రవర్తిస్తున్నారంట, దేవుడు చెప్పాడు నాకంటే ఒప్పుకుంటారా? పెద్ద భక్తునిలో పోయి మూసుకొని కూర్చో అంటారు. మా మధ్యలో ఉండి, మా మధ్యలో పెరిగి, మేము ఇచ్చే తిండితో బ్రతికి, మేము ఇచ్చే వస్త్రాలు కట్టుకొని నువ్వు మాకు చెప్పేంతటోనివా అని సేవకులు అంటారేమోనని సమూయేలు భయపడి చెప్పలేడండి. తర్వాత అంటాడు, నువ్వు చెప్పకపోతే నా ప్రాణం మీద ఒట్టి. సమూయేలు, దేవుడే మాట్లాడాడో, దేవుడేం చెప్పాడో ఒక్క మాట కూడా తప్పిపోకుండా నాకు చెప్పు అని చెప్పిన తర్వాత మొత్తం చెప్పేస్తాడు. చెప్పినా ఏలియా చెప్పినా, ఏలీ గారు చెప్పినా తన కుమారులు వినరనుకోండి, అది వేరే విషయం. వినకపోగా దేవుడు చర్య తీసుకొని ఆ ఇద్దరు కుమారుల్ని అగ్నిలోని దేవుడు దహించేస్తాడు. కారణం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు మనం వినాలి. కొంతమంది అంటారు, అన్నా మా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాము, నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడు తెలుసుకొని మాకు చెప్పు. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఇది దేవుని చిత్తమా కాదు, దేవుని అడిగి మాకు చెప్పు. నీతో మాట్లాడు దేవుడు. అమ్మా ఏం కొట్లాడుకున్నారా? పార్టీ కట్టారా? పొడుచుకున్నారా కత్తులతో? ఎందుకని దేవుడు నీతో మాట్లాడు. దేవుడు ప్రతి వారితో కూడా మాట్లాడతాడు. అయితే దేవునికి మనం సమయం ఇచ్చి ప్రార్థనలు గడిపి దేవుని స్వరాన్ని వినాలన్నటువంటి ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు తన స్వరం ఇప్పి మనతో మాట్లాడతాడు. మోషేతో తన కంఠ స్వరము ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మూడవదిగా ఒక మనిషి జీవితంలో భయం కలగడం గల కారణం ఏంటంటే దేవుని మాటను బట్టి మనిషి జీవితంలో భయం కలుగుతుంది. సమూయేలు భయపడలేదే, ఏమైంది? ఎందుకని? ఇద్దరు వ్యక్తులేమో మీకు సమాధానం కలుగును, అమ్మో దయ్యం, అమ్మో భూతం అని భయపడి భయాక్రాంతులయ్యారే. మరి సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు ఎందుకు భయపడలేదు? మా అతడు ప్రార్థనలో పోరాడే అనుభవం కలిగిన వాడు. వీళ్ళకి ప్రార్థన లేదు, పాడు లేదు, కనీసం మందిరానికి వెళ్ళే అనుభవం ఉందో లేదో తెలియదు. దారిని పోయే దానయ్యలు, యేసుక్రీస్తు దారిని పోయే దానాలు అయినప్పటికీ కూడా దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుని మందిరాలకు వచ్చే వాళ్ళు దేవుని గురించి మాట్లాడుకోరు. అదే ఇక్కడ వచ్చే సమస్య. ఈ దారిని పోయే దానయ్యలేమో దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు, దేవుని స్వరాన్ని విన్నారు, సమాధానాన్ని సంపాదించుకున్నారు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళేమో దేవుని గురించి మాట్లాడరు, ఉన్నటువంటి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకంతే వ్యత్యాసం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, భయపడకో. నేను నిన్ను అమ్మా పేరు పెట్టి పిలిచిన దీవెన. అబ్బా ఒకసారి ఊహించుకోండి, ఆ దేవుడు మనల్ని పిలిస్తే ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. అక్కని పిలుద్దామంటే పాపం అక్క పేరు వేరుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన పేరును దేవుని స్వరంతో వినడం ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఒకసారి ఊహించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడి మనం చేసే పాపాన్ని బట్టి మనలో భయం కలుగుతుంది. రెండవది, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి భయం కలుగుతుంది. మూడవది, దేవుని మాట వినినప్పుడు అక్కడ దేవుని స్వరం వినబడతానే కదా ఇద్దరు మనుషులు భయపడ్డారు. అంటే మనం ప్రార్థనలో ఉన్న వారికి అయితే దేవుని మాట విన్నప్పుడు భయం కలగదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మూడు అనుభవాలను బట్టే ఒక మనిషి జీవితంలో భయం కలుగుతుంది. నువ్వు భయపడినా నువ్వు భయపడకపోయినా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. పేరు పెట్టి మనల్ని పిలుస్తాడు. కనుకనే భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు మనల్ని పేరు పెట్టి పిలవాలి? దేవుడు ఎందుకని మనల్ని పేరు పెట్టి పిలవాలి? ప్రోమో వదులుదామా, ఇడిచిపెడదామా, వద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు? ఎందుకని పేరు పెట్టి పిలవాల్సినటువంటి అవసరం ఏమో వచ్చింది? రే ఆగువై అనొచ్చు కదా, అంతేనా కదా? రే ఇట్రారా అనొచ్చు కదా. పేరు పెట్టి దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తాడు అన్నది రేపు వారంలో మనం ధ్యానం చేసుకుందాం. పేరు పెట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అని రేపు వారంలో మనం ధ్యానం చేద్దాం. దయచేసి ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుని మాటలు విన్నటువంటి మీ అందరిలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని నా దేవుడు తొలగించును గాక. మీకు సమాధానమును కలిగించును గాక. నా దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుచును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోనండి.